హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? మేము మొన్న వెనిస్ వచ్చాము అని చెప్పేసి నేను వీడియో పెట్టాను కదా, ఆ వీడియోకి కంటిన్యూషన్ అనమాట. ఇది వెనిస్ వీడియో మొత్తం మిస్ అవ్వకుండా తప్పకుండా చూడండి, చాలా చాలా బాగుంటుంది. అక్కడ బస్ ఎక్కేసి వచ్చేసామని చెప్పాను కదండి. వెనిస్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత ఇక్కడ అసలు మరి ముందు ఏమేమి చూడాలి, ఇందులో మెయిన్ ప్లేసెస్ ఏంటి అని చెప్పేసి ప్లాన్ చేసుకోవాలన్నమాట. అందుకని ఊరికే అక్కడ నుంచొని ఇవన్నీ ఒక లుక్ వేసాం, అవుట్లుక్ అసలు ఎలా ఉంది అబ్బా, అసలు చూస్తేనండి కళ్ళు తిరిగిపోయాయి అనమాట. సో వెనిస్ని ఎలా నిర్మించారో డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఈ వీడియోలో ఇస్తాను. సో తప్పకుండా ఎండింగ్ వరకు చూడండి, మీకు బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. మొత్తం వాటర్లోనే ఉంది చూడండి, సిటీ మొత్తం కూడా. ఇప్పుడు మనం టూరిజం ఆఫీస్కి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ టూరిస్టులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఒక కౌంటర్ ఉంది, టూరిజం టికెట్ పాయింట్ అని చెప్పేసి. టికెట్స్ ఆల్రెడీ తీసేసుకున్నాం కదా మనం. ఇంకా ఇక్కడ మనకి ఇట్లా ఒక పేపర్ ఇస్తారన్నమాట. దానిలో మొత్తం ప్లాన్, ఇది సిటీ ప్లాన్ అనమాట. అంటే ఏ బోట్లో ఎక్కడి వరకు వెళ్ళాలి, ఎక్కడ దిగాలి, అక్కడ నుంచి మళ్ళీ ఇంకా ఏం చూడొచ్చు, అక్కడ ఏమి ఉన్నాయి, ఇలా మొత్తం ఇన్ఫర్మేషన్ అందులో ఉంది. సో అదంతా కూడా శ్రీకాంత్ అను పండు ప్లాన్ చేస్తూ ఉన్నారు, నేనేమో ఇంకా అవన్నీ చూస్తూ ఉన్నమాట. ప్లాన్ చేశారు ఆల్రెడీ. ఇంకా మా బొడ్డోడికి అది చూస్తుంది, స్వీట్ డైపర్లు అవి మార్చుకోవడం. అవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా బయలుదేరుతామన్నమాట. మనం బోట్ కోసం వెయిట్ చేయడానికి ఒక క్యాబిన్ ఉంటుందండి, అందులో మనం వెయిట్ చేస్తామన్నమాట. ఇక్కడ వెయిట్ చేస్తే బోట్ వచ్చినప్పుడు మనం అక్కడికి వెళ్ళి ఎక్కుతామన్నమాట లోపలికి. అలా ఉంటుంది, చూసారా. ఇక్కడ మేము వెయిట్ చేస్తూ ఉన్నాము, బోట్ కూడా వచ్చేసింది, దిగుతున్నారు వాళ్ళందరూ. దిగిన తర్వాత మనం వెళ్ళిపోవచ్చు. యాక్చువల్గా ఈ వెనిస్ అండి 1600 years బ్యాక్ కట్టిందండి, ఇది ఇప్పటిది కాదు. ఇక్కడ ఈ వెనిస్లో 100 ఐలాండ్స్ ఉన్నాయట, అండ్ 400 బ్రిడ్జెస్ ఉన్నాయట. ఈ కెనాల్స్ చూస్తున్నారు కదా, అవన్నీ కూడా 48 kilometers ఉన్నాయట ఊళ్ళోని. సో సిటీ ఏంటి మొత్తం వాటర్లో ఉండడం ఏంటి అని చెప్పని డౌట్ వస్తుంది కదా మనకి. వాటర్ వల్ల మనం రాళ్ళు కూడా, పెద్ద పెద్ద రాళ్ళు కూడా అరిగిపోతూ ఉంటాయి కదా. కానీ ఒక పెద్ద సిటీ ఇలా వాటర్లో ఉండడం ఏంటి, ఎలా కన్స్ట్రక్ట్ చేశారు అని డౌట్ వస్తుంది కదా. ఎలాగంటే వీళ్ళు అప్పుడు వుడెన్ పాయిల్స్ తీసుకున్నారంటండి. వుడెన్ పాయిల్స్ తీసుకొని ఆ దగ్గరలో ఉన్న ఫారెస్ట్లో 1 million tons వుడెన్ పాయిల్స్ కలెక్ట్ చేశారంటండి. దీనికి పక్కన ఫారెస్ట్ నుండి పెద్ద పెద్ద దొంగలు తెచ్చారండి. ఆ దొంగలని లోపల నిలబెట్టేసి దాని మీద వుడెన్వి చెక్కలు ఉంటాయి కదా, ఆ చెక్కల్ని పెట్టి దాని మీద సున్నం రాయి పెట్టి అలా స్ట్రాంగ్ ఫౌండేషన్ ఏర్పాటు చేశారట. లైమ్ స్టోన్ వీళ్ళకి ఆల్ప్స్ మౌంటైన్స్ దగ్గర కదండి, అందుకని లైమ్ స్టోన్ బాగా అందుబాటులో ఉంటుంది అనమాట. అందుకని చెప్పేసి లైమ్ స్టోన్తో బేస్ ఏర్పాటు చేశారట. అలా స్ట్రాంగ్ బేస్ ఏర్పాటు చేసిన తర్వాత వాటి మీద లైట్ వెయిట్ బ్రిక్స్తో కన్స్ట్రక్షన్స్ చేశారట. ఇంత జైగాంటిక్ స్ట్రక్చర్స్ అన్నీ కూడా ఆ లైట్ వెయిట్ బ్రిక్స్తో వాటి మీద నిర్మించారండి. చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. వాటర్ మీద అంటే ఉంది, వాటర్ ఏం వాటర్, మధ్యధరా సముద్రం, ఇది మెటీరియల్ సీనే కదా. మెటీరియల్ సీ వాటర్ అస్సలు బాగాలేదు, బ్యాక్ వాటర్ గ్రీన్గా ఉంది. ఇక్కడ మేము మిస్టేక్ అయిందండి మాకు ప్లానింగ్లో. ఒకవైపు వెళ్ళాల్సిన బోటు ఇంకోవైపు ఎక్కామన్నమాట మేము. సో అటువైపు చివరి దాకా వెళ్ళాం, కానీ వెళ్ళడం మంచిదే అయిందండి. మొత్తం వాటర్లో ఒక ట్రిప్ వేసి అంతా వీడియోస్ చేయడానికి కుదిరింది, చూసి చాలా ఎంజాయ్ చేయడానికి కుదిరింది అనమాట. అందుకని మళ్ళీ దాన్ని కరెక్షన్ చేసుకుంటూ మళ్ళీ బ్యాక్కి వెళ్తున్నాం అనమాట. ఒక చెడు ఒక మంచికే అని మేము చేసిన చిన్న మిస్టేక్ వల్ల ఏమైందంటే చక్కగా వాటర్లో చివరి దాకా వెళ్ళి మొత్తం చూడడానికి అవకాశం వచ్చిందనమాట. మళ్ళీ అదే రూట్లో మళ్ళీ వెనక్కి వస్తాం. సో మొత్తం ఒక రౌండ్ వేసినట్లుగా అనుకోకుండా ఒక రౌండ్ వేసేసాం అనమాట. ప్లాట్ఫామ్లో వెయిట్ చేస్తున్నాం అనమాట. మళ్ళీ బోట్ వస్తే ఎక్కేసి మళ్ళీ అటువైపు వెళ్ళిపోదాము, ఆ ప్లేస్కి వెళ్దాము అని చెప్పేసి. ఏదో బస్ స్టాప్లో వెయిట్ చేసినట్లుగా ఈ ప్లాట్ఫామ్లో వెయిట్ చేయడం కూడా భలే థ్రిల్లింగ్గా ఉందండి. వాటర్ మీద కదా, ఇది అలా అలా ఊగుతూ ఉంటుంది అనమాట, అప్పుడప్పుడు భలే ఉంది. ప్లాట్ఫామ్లో నుంచి బోట్లోకి వచ్చేసామండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలన్నమాట. ఏదో ప్యాలెస్ ఏదో అన్నారండి, ఆ ప్లేస్కి.
బోట్ వెళ్తుంటే ఆ గాలికండి నా క్యాప్ ఎగిరిపోయేటట్టుంది. అదే నవ్వుతున్నారు, మమ్మీ క్యాప్ ఎగిరిపోద్ది, జాగ్రత్త వాటర్లోకి వెళ్ళిపోద్ది. నేనైతే ఆ వాటర్ వైపు అలా చూస్తూనే ఉన్నా. దీని మీద ఎలా కట్టారు, దీని మీద ఎలా కట్టారు, మరి అడుగున బేస్ అలాగే ఉండదు కదా, ఏదైనా అవుతుంది కదా అని. వాటర్లో అంటే పండు అసలు నమ్మబుద్ధి కావట్లేదు వాటర్లో అని. ఆ డౌట్ కూడా తర్వాత క్లియర్ అయిందండి నాకు. ఎలా అంటే వీళ్ళంట ఒక చోట ఈ కెనాల్ని వాటర్ని ఆపేసి ఈ సైడ్ బేస్ ఉంది కదా బిల్డింగ్స్ అన్నిటికీ, అక్కడ వాటర్ ప్రూఫ్ది చేశారంటండి. అలా వాటర్ ప్రూఫ్ చేయడం వల్ల ఇప్పుడు వాళ్ళకి బిల్డింగ్స్కి ఏమి డ్యామేజ్ లేకుండా ఉందట. బాగా చేశారు కదా, ఇంత గొప్పగా అసలు బాబోయ్ కెనాల్ని ఆపి అలాగ చేసుకుంటూ వెళ్ళారంట. గ్రేట్ కదా, ఇంత గొప్ప సిటీ వాటర్లో అంటేనే గ్రేట్. దానికి తోడు వాటర్ ప్రూఫ్ అని అదని ఇదని. ఇంకా వీళ్ళు అప్పుడప్పుడు ఇంజనీర్స్ వచ్చేసి ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉంటారంటండి ఎలా ఉంది కండిషన్ లోపల అని. ఇటువైపు చూస్తూ ఉన్నానా, అటువైపు మా వాళ్ళకి పోలీస్ స్టేషన్ కనిపించిందంటండి వాటర్లో. ఆ బిల్డింగ్ అది చూసారా, రెడ్గా కనిపిస్తుంది చూడండి, రెడ్గా బ్రిక్ కలర్లో, అది పోలీస్ స్టేషన్ అనమాట. పోలీస్ స్టేషన్ దాని ముందు పడవలు ఉన్నాయి, అంటే పోలీస్ వ్యాన్స్ ఎలా ఉంటాయో పోలీస్ జీపులు అలాగ పడవలు. అండ్ ఇక్కడ అంబులెన్స్, ఓ ఆ బ్లూ కలర్ది అంబులెన్స్. ఇంకా ఫైర్ ఇంజన్లని, కస్టమ్స్ ఆఫీసులని, ఇలా ప్రతిదీ కూడా మనకు వాటర్లోనే. ఇంకా వాళ్ళు అటు ఇటు వెళ్ళడం అంతా కూడా వాటర్లోనే అనమాట. ఇంకా ఇప్పుడు ఇవన్నీ కన్స్ట్రక్షన్స్లో ఉన్నాయి కదా, వీటన్నిటికి ఏమన్నా రిపేర్లు అలా ఏమైనా ఉన్నాయనుకో, లేకపోతే కొత్తగా ఏదైనా కట్టాలన్నా దానికి కూడా ట్రాన్స్పోర్టేషన్ అంతా వుడెన్ బ్లాక్స్ కానీ ఇవన్నీ కూడా ఈ పడవల్లోనే తీసుకెళ్తూ ఉంటారు. ఇంకా A to Z మనకి కార్లు, బస్సులు, బైక్లు ఎలాగో ఇంకా ఇలా ఈ పడవలోనే అనమాట. అటు ఇటు మొత్తం ట్రాన్స్పోర్ట్ అంతా కూడా. భలే ఉంది కదా, వింతగా అనిపిస్తుంది కదా. స్టాప్ దగ్గర ఆగింది, అందరు ఎక్కుతున్నారు అనమాట. బస్ ఇంకా ట్రామ్ బస్సులు ఎలా అవుతాయో అలాగా. ట్యాక్సీ, ఇవి ట్యాక్సీలు అండి. మనం ఇప్పుడు ఎక్కిందేమో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లాగా, అవేమో ట్యాక్సీలు. మనం విడిగా కావాలంటే క్యాబ్ ఎలా బుక్ చేసుకుంటామో అలాగా ట్యాక్సీలు బుక్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా మొత్తం ట్రాన్స్పోర్టేషన్ మొత్తం వాటర్లోనే. ఇంకెక్కడికి వెళ్ళాలన్నా మనం ట్రామ్లు, సిటీ బస్సులు ఎక్కినట్లుగా అక్కడ ప్లాట్ఫామ్లో వెయిట్ చేయడం, ఇంకా వెళ్ళడం అనమాట. నెంబర్ చూసుకొని ఎక్కండి. రైల్వే స్టేషన్. అవదలేము, ఇప్పుడు తింటాంగా. శ్రీకాంత్కి ఒక డౌట్ వచ్చిందండి. మేము మార్నింగ్ ఫుడ్ తెచ్చుకున్నాం కదా, దానిలో కర్డ్ ఏమన్నా పాడైపోతుందేమో ఎండకని డౌట్ వచ్చిందనమాట. ఇంక ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత తినేస్తాం. మేము ఈ బోట్లో సిటీ సెంటర్కి వెళ్తామండి. సిటీ సెంటర్కి వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ కూర్చొని తినేస్తాం అనమాట. సో వాటర్లో ఎలా కట్టారు చూడండి. వామ్మో, అసలు ఇంత కన్స్ట్రక్షన్స్ వాటర్లో కట్టారంటే బాబా అన్బిలీవబుల్ అసలు. బాబా ఈ రెండు కళ్ళు చాలట్లా చూడడానికి అసలు. విడిగా ల్యాండ్ మీద కట్టిన దానికి వాటర్లోకి ఏమాత్రం తేడా లేకుండా కట్టారండి. మైండ్ బ్లోయింగ్ అనమాట అసలు. అండి ఇద్దరికి క్యాప్ కూడా పెట్టుకున్నారు. ఇక చూడండి, వాళ్ళ బైక్ లాగా అనమాట. నీట్గా దాన్ని కవర్ చేసుకొని ఉంచుకున్నారు జాగ్రత్తగా. మనకి బైక్లు ఎలా ఉంటాయో, కార్లు ఎలా ఉంటాయో అలా అనమాట. ఇంకో స్టాప్ వచ్చేసాం. సిటీ బోట్ ఆగింది. ఆ ఇంటికి ఆ బోట్ చూడండి ఎంత అందంగా, మంచి బోట్ పెట్టుకొని నీట్గా మన కారుకి కనుక కవర్ వేసుకున్నట్లుగా పెట్టుకున్నారు. అసలు ఇల్లు అంటే నీళ్ళల్లో ఇంత కన్స్ట్రక్షన్స్ మామూలుగా కడితేనే ఆగట్లేదు కొంతమంది, కొన్ని కన్స్ట్రక్షన్స్. ఈ నీళ్ళల్లో అసలు ఎలా కట్టారా బాబు అనిపిస్తుంది. ఎటువేగా మాత్రం బాబు. సందుల్లోంచి వెళ్ళడం, అలా సందుల్లోంచి బోట్లు వస్తున్నాయి చూడండి.
పర్సనల్ బోట్స్ అంటండి. ఈ ఇద్దరు ఎక్కారు చూడండి, ఇద్దరు ముగ్గురు ఉన్నవి పర్సనల్ బోట్స్. వీటిని గండోలా బోట్స్ అని ఉంటాయండి. వీటిని అవే అంటారు. ఏంటంటే ఇవి బుక్ చేసుకోవచ్చు మనం ఆన్లైన్లో అట్లా పర్సనల్గా. అంటే ఇప్పుడు మేము వెళ్ళేది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లాగా కదా, ఇవి పర్సనల్గా అనమాట. ఇద్దరు కావచ్చు, మన ఫ్యామిలీ కావచ్చు, కపుల్ కావచ్చు, అలా మనం బుక్ చేసుకుందాన్ని బట్టి ఉంటుంది. ఒక్కళ్ళే ఉండాలి అనుకుంటే కాస్ట్ వేరేగా ఉంటుంది, వేరే వాళ్ళతో కలిసి అయితే కాస్ట్ వేరేగా ఉంటుంది. అలా ఉంటాయి అన్నమాట. మనం ఇది ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు, కొంచెం కాస్ట్లీగా ఉంటాయి. మన ఆ సందుల్లో అన్నీ తిప్పుకుంటూ ఆ ప్లేసెస్ అన్నీ చూపించుకుంటూ తీసుకొస్తాడనమాట. ఇది 30 గంట అలాగా 40 మినిట్స్ అలా ఉంటుంది జర్నీ. మనం ఇప్పుడు రియాల్టో స్టాప్కి వచ్చాము. బస్ స్టాప్ లాగా ఇది రియాల్టో స్టాప్ అన్నమాట. ఈ బస్ కాదని వెయిట్ చేసినట్టుగా ఈ పడవ కాదని వెయిట్ చేస్తున్నారండి. మనకి సందులు ఎలా ఉంటాయో అలా అన్నమాట. చిన్న చిన్న సందులు ఇళ్ళ మధ్య స్ట్రీట్స్ ఉంటాయి కదా, అలా. ఇప్పటి వరకు వీడియోస్ అన్నీ కూడా సైడ్ విండోస్లోంచి తీసానండి. ఇప్పుడు చూసారా, వెనక్కి వచ్చేసి ఇంకా ఇలా తీస్తే లాంగ్ వ్యూ ఎలా ఉంటుంది అని చెప్పి చూసాను అనమాట. బాబా నిజంగా అసలు మెస్మరైజింగ్ అనమాట. ఎంత బాగుందంటే మీకు కూడా ఆ బ్యూటీ అర్థమవుతూనే ఉండాలి వీడియోలో. అసలు నీళ్ళల్లో ఈ బిల్డింగ్స్, మనం దానిలో పడవలో వెళ్తున్నాం. ఎంత బాగుందో చెప్పలేనమాట మాటల్లో. అంతా చూసుకుంటూ ఇలా తిరిగామన్నమాట. మీకు కూడా వాటర్లో ట్రావెల్ చేయడం ఇష్టమా? బాగుంటుంది కదా బోట్లో వెళ్తూ ఉంటే. ఇంకో స్టాప్ శామ్యులే వచ్చాం. ఇంకో స్టాప్కి వచ్చాం. ఇప్పుడు మనకు కనిపిస్తుంది కదా, చాలా ఏన్షియంట్ బ్రిడ్జ్ అండి అది. అసలు చాలాసార్లు అది కూలిపోయింది, చాలాసార్లు మంచిగా కట్టేశారు అనమాట. ఆ తర్వాత బాగా స్టాండర్డ్. నెక్స్ట్ స్టాప్ ఈజ్ ఎస్ మార్క్. ఇంకా దిగేసి సిటీ సెంటర్కి వెళ్దామని బయలుదేరామన్నమాట. ఇప్పుడు చిన్నగా నడుచుకుంటూ ఆ సందుల్లో సిటీ సెంటర్కి వెళ్తున్నాము. చూపిస్తాను అక్కడ వీడియోస్. సెంటర్ చాలా బాగుంటుందండి. ఈ దారిలో షాప్స్ ఉన్నాయి, చాలా షాప్స్, బీడ్స్ షాప్స్. అండ్ ఇంక ఇక్కడ ఏంటంటే గ్లాస్ మేకింగ్ ఉంటుంది అనమాట. చూడండి, గ్లాసులు ఇవన్నీ కూడా గ్లాసెస్, డిఫరెంట్ డెకరేటివ్ థింగ్స్ అనమాట. గ్లాసెస్తో ఎంత బాగున్నాయి చూసారా, నిజంగా కళ్ళు చెదిరిపోయినాయండి అవి చూస్తే. ఇక్కడ బీడ్స్ ఆర్నమెంట్స్ కూడా చాలా బాగున్నాయి, బట్ చాలా కాస్ట్లీగా ఉన్నాయి. అందుకని నేనేం కొనలేదు, బట్ చాలా బాగున్నాయి అనమాట చూడడానికి. చూస్తున్నారా గ్లాసెస్ ఎంత బాగున్నాయో. ఇక్కడ తయారు చేస్తారంటండి అవి. ఈ వీడియోలో బోట్లో అలా తిరగడం, ఆ సీనరీ అవన్నీ కూడా చూసారా ఎంత బాగున్నాయో. బాగా నచ్చిందా? నాకైతే పిచ్చగా నచ్చిందండి. ఇప్పుడు మనం సిటీ సెంటర్లోకి వచ్చామన్నమాట. ఇదంతా కూడా నెక్స్ట్ వీడియోలో ఉంటుంది. అప్పటి వరకు టిల్ దెన్ బాయ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.